సాధారణంగా చాలా మందికి చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. దీనికి కారణం కోరుకున్నది దొరక్కపోవడం లేదా ఇష్టం లేనిది జరగడం. ఎవరితోనైనా గొడవ జరిగినప్పుడు కోపంతో అరిచేస్తూ ఉంటాం. కోపం పదే పదే కాకపోయినా ఎప్పుడో ఒకసారి కోపం కట్టలు తెంచుకోవడంతో ఊగిపోతారు. చెప్పేది వినకుండా ఏదేదో అనేస్తూ ఉంటారు. లేదా తాము ఏం చేస్తున్నామో కూడా మర్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి భోజనం మానేసి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా కోపంతో ఇంట్లో వస్తువులన్నిటినీ ధ్వంసం చేస్తూ ఉంటారు. ఎవరు ఆపినా ఆగకుండా ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం కోపం తెప్పించిన వారితో మాట్లాడకుండా ఉంటారు. ప్రస్తుతం కోపాన్ని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేస్తున్నారు. కానీ పలు దేశాల్లో మాత్రం కోపాన్ని తగ్గించుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఏంటి, నమ్మడం లేదా? మీరు వింటున్నది నిజమే. కోపం వచ్చినప్పుడు అమెరికా, యూరోపియన్ వంటి దేశాల్లోని ఆడవాళ్లు అడవులకు పోయి అరుస్తున్నారని సమాచారం. అందుకు కొన్ని లక్షలు పెట్టి మరీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే అమెరికా, యూరోపియన్ అనేక దేశాల్లో కోపాన్ని తగ్గించుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఇది రేజ్ రిచువల్స్ అనే పేరుతో కొత్త ట్రెండ్గా మారింది. అయితే అక్కడి మహిళలు అడవిలోకి వెళ్లడానికి లక్షలు ఖర్చు పెట్టి కోపం తగ్గే వరకు అరుస్తారు. లేదా అడవి మధ్యలో పార్టీ నిర్వహించుకుంటారట. అంతేకాకుండా కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నంలో కొంతమంది కట్టెలు పట్టుకుని అరుస్తూ గట్టిగా కొడుతూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. అయితే అడవికి వెళ్లడానికి ఒక్కరు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కోపాన్ని తగ్గించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాలా? తెలుగు రాష్ట్రాల్లో భర్తలు ఉంటే చాలని ఫన్నీ కమెంట్లు చేస్తున్నారు.